ప్రజాస్వామ్యం ద్వారా ఎలా దోచుకోవచ్చో ప్రపంచానికి చాటి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగిన అన్ని సంస్థలపై తక్షణ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డిని ఒకసారి అసెంబ్లీకి పిలిచి ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి గౌరవాన్ని బజారులో పెట్టినందుకు ఘన సన్మానం చేయాలి. జగన్మోహన్ రెడ్డి మజ్జిగను ప్రజలకు ఇచ్చి మీగడ వెన్నను తీసుకున్నట్టు ఉందని జగన్మోహన్ రెడ్డి మజ్జిగను ప్రజలకు ఇచ్చి మీగడ వెన్నను తీసుకున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ఏ విధంగా వచ్చాయి అసలు ఇదంతా ఆశ్చర్యం విస్తూ ఒక అధికారం ఉంటే ఏ విధంగా దోచుకోవచ్చో జగన్ గారు ఎలా దోచాడో ఈ ఇంపల్షన్స్ అనే పుస్తకం ద్వారా ఒక రీసెర్చర్ జాన్ ఇలియట్ అనే ఆయన రీసెర్చ్ చేశాడు. అంటే అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ క్రోనీ క్యాపిటలిజం ప్రభుత్వ అధికారాన్ని ఎట్లా పెట్టి దోచుకోవచ్చు అనే దాని మీద జగన్ గారిని ఒక పెద్ద మోడల్గా చూస్తూ ఉన్నారు. జగన్ గారు చూపించి ఇట్లా దోచుకున్నాడని మిగతా దేశాలకి ప్రపంచానికి లేకపోతే బిజినెస్ స్కూల్స్ ఒక పాఠంగా తయారైంది. మరి జగన్ గారి కీర్తి ప్రతిష్టలు ఆ విధంగా ఎదుగుతూ ఉన్నాయి. అది మన తెలుగు వాళ్ళం సిగ్గుపడాలని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు జగన్ గారు ఈ మధ్య నేను విదేశాలకు వెళ్తానంటున్నాడు. జగన్ గారికి నిజంగా ధైర్యం ఉంటే ఇప్పుడు అమెరికా వెళ్ళమని చూద్దాం, తిరిగి వస్తాడేమో ఈ కేసులో. ఇప్పుడు లండన్ వెళ్ళమనండి, తిరిగి వస్తాడేమో చూద్దాం. ప్రపంచం అలర్ట్ అయిపోయింది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రపంచాన్ని ఎలా భయపెట్టాడో, అంటే ఎట్లా దోచుకున్నాడో, ఏదో తగ్గులు పిండారీలని విన్నాం. అంటే వాళ్ళు ముసుగులు వేసుకొని వచ్చి గుర్రాలు వేసుకొని వచ్చి ఆలీబాబా వీళ్ళంతా ఒక స్టైల్లో చేస్తారు. అట్లా ఇప్పుడు అధికారంలో ఉండి రాజ్యాంగ ప్రకారం ఎలక్ట్ అయ్యి ప్రజాస్వామ్యం ద్వారా ఎలా దోచుకోవచ్చో జగన్ ప్రజాస్వామ్యాన్ని భయపెట్టాడు. జగన్ చట్టాన్ని భయపెట్టాడు. జగన్ ఇంత బరితెగించిన తనం ప్రపంచంలో బహుశా ఏ రాజకీయ నాయకులు ఉందో లేదో నాకు తెలియదు. ప్రజాస్వామ్య దేశాలు ఉంటే ఎక్కడన్నా నియంతృత్వ దేశాలు ఉందో నాకు తెలియదు. ప్రజాస్వామ్య దేశాలు ఈ బరితెగింపు ఈ ధైర్యం ఎక్కడా లేదు. అంటే ప్రజాస్వామ్యం అంటే గేలి, చట్టం అంటే గేలి లెక్కలేదు. అంటే ఈ జస్ట్ కేర్లెస్ అనమాట. మరి ఆయన ఈ జగన్ టైంలో జరిగిన ఒప్పందాలన్నీ రివ్యూ చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. నాట్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ, మైన్స్, ఎవ్రీథింగ్ ప్రతిదీ రివ్యూ చేయాలి. అదాని ఉన్నాడంటే అక్కడ జగన్ ఉన్నాడు, జగన్ది అనుకోవాలి. అది అదానిది కాదు. మన రాష్ట్రంలో అదాని పేరుకే ఉంటుంది కానీ మొత్తం జగనే, అవన్నీ అన్ని జగనివి అవన్నీ కూడా. అందువల్ల ఆ విషయాలను రివ్యూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మన ఆంధ్రప్రదేశ్ కుంభకోణాల చరిత్రని అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్ళినందుకు రాష్ట్ర అసెంబ్లీలో జగన్ గారికి సన్మానం చేయమని చెప్పి నేను అసెంబ్లీకి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తాను. మన రాష్ట్ర పరువు తీసి మనల్ని గేలి చేసి ప్రజాస్వామ్యాన్ని ఆటబట్టించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రజాస్వామ్యాన్ని ఇలా దుర్మార్గం చేయొచ్చా, ఇలా దోచుకోవచ్చా అని చేసినందుకు ప్రపంచ రీసెర్చ్లు కూడా యూనివర్సిటీలు కూడా భయపడుతున్నాయి. ఆ క్రోనీ క్యాపిటలిజం తారాస్థాయిలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారి దోపిడీని ఒకసారి అసెంబ్లీకి పిలిపించి ఆయన సత్కారం చేయమని అసెంబ్లీ సభ్యులు నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని జగన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. చట్టాన్ని జగన్ గారు ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని మీ ఇష్టం ఏం చేస్తారో చేసుకోండి అంటున్నాడు. అసెంబ్లీకి రాను, ఏం చేస్తారో చేసుకోండి. నేను ఇంట్లో కూర్చొని అసెంబ్లీ చేస్తాను, ఏం చేస్తారో చేసుకోండి. ఇక నేను దోపిడీ చేశాను, ఏం చేస్తారో చేసుకోండి అన్నట్టుగా ఉంది. అందువల్ల ఇప్పుడు కనుక ఈ దోపిడీని కనుక వెలికి తీసి అతని చట్టం ముందు నిలబెట్టకపోతే మన చట్టబద్ధ పాలనకే అగౌరవం, ప్రజాస్వామ్యానికే అగౌరవం. కేవలం రాజకీయాన్ని, అంటే ఆ జగన్ గారికి రాజకీయం అంటే వ్యాపారం, డబ్బు సంపాదించడం. ఏదో విధంగా అధికారం వస్తే దాని ద్వారా దోచుకోవచ్చు అనే ఒక సూత్రం. రాజకీయం అంటే వ్యాపారంగా మార్చిన ఏకైక రాజకీయ నాయకుడు ప్రపంచంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే, ఇంకెవరూ లేరు. మరి ఆ స్థాయిలో ఆయన ఏం చేస్తాడు? అధికారం ఉన్నప్పుడు మజ్జిగేమో ప్రజలకు పంచుతాడు, మేగడేమో తన ఇంటికి